శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కంలో మత్స్యసాగరమాల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార తీర ప్రాంత గ్రామాల్లోని కీలక సమస్యలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోల్ ఇండియా సంస్థ 4 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ నిధులతో మత్స్యకార గ్రామాల్లో 1600 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాత్రి వేళల్లో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి రావడంతో సోలార్ లైట్ పెట్టినట్లు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో 100 మత్స్యకార గ్రామాలకు బీచ్ రోడ్లు వేనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము శంకుస్థాపన చేసాం, కొన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందులో ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఇక్కడ బీచ్కి ఆహ్వానించి ప్రోగ్రాం ఎందుకు పెట్టామనంటే, చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ఎర్రముఖం నుంచి మనం శ్రీకారం చుడుతున్నాం. అదేంటంటే దాని పేరు మత్స్యసాగరమాల అని పెట్టి మత్స్యకారులు ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్యకి కన్వర్జెన్స్ కింద ఒక గొప్ప సొల్యూషన్ ని మేమందరం కూడా ఈరోజు చేయించడం జరుగుతుంది. అందులో కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మత్స్యసాగర్ మాలాకి సుమారు 4 కోట్ల రూపాయలు సహకరించి ప్రతి బీచ్ రోడ్డుకి ఏదైతే ఈ తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బీచ్ రోడ్డుకి సోలార్ లైట్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా అంగీకరించి ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాని ద్వారా 1600 సోలార్ లైట్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కోల్ ఇండియా లిమిటెడ్కి అలాగే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ మత్స్యసాగర మాల అన్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే, గతంలో నేను కూడా గత 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మత్స్యకార గ్రామాలు ఎన్నో సందర్భాల్లో నేను సందర్శిస్తూ మత్స్యకారులతో మాట్లాడినప్పుడు మీకున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటని అడిగితే వాళ్ళందరూ కూడా సముద్రం మీద వేట మీద మేము ఆధారపడి ఉన్నాం. అటువంటిది మేము వేటకి వెళ్ళాలనంటే రాత్రిపూట 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు మేము బీచ్ దగ్గరికి వెళ్ళి మేము బోట్లు కానీ వలలు అన్నీ కూడా సర్దుబాటు చేసుకొని మేము వేటకి వెళ్తాం. అలాంటి పరిస్థితుల్లో మేము వేటకి వెళ్ళడానికి మేము ఊరు నుంచి బీచ్ దగ్గరికి వెళ్తే మాకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొన్ని రోడ్డు ఉంటే కనబడేటటువంటి విధంగా లైట్ సెట్టింగ్ కూడా మాకు లేదు. దానివల్ల మా జీవన ఆధారమైనటువంటి ఆ సముద్రాన్ని దగ్గరికి మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ఎంతో మంది మత్స్యకార గ్రామాలు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చిత్ర పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా రాత్రి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అలాగే అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రథాన్ని పచ్చిపూలతో కళ్ళు మిరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. స్వామి అమ్మవార్లను ఆలయం వద్ద నుండి తొలక్క వాహనంపై రథం వద్దకు తీసుకొని వచ్చారు. విశేషంగా అలంకరించిన రథంలో స్వామి అమ్మవార్లను కొలువుతీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతి ఇచ్చి ఆలయ అనువంశిక ధర్మకర్త నివృత్తారావు, ఈవో వేంద్ర త్రినాథరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథం ముందు బలిహారణల్ని సమర్పించారు. భక్తులు గోవింద నామస్మరణ, అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ రథవాహనం తిరువీధులకు పయనమైంది.
స్వామివారి రథోత్సవం ముందు కోలాట భజనలు పలు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచనకోనలోని శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి, చెంచులక్ష్మి, ఆదిలక్ష్మి అమ్మవార్ల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై స్వామి అమ్మవార్లతో కలిసి తిరువీధుల్లో ఊరేగారు. రథంపై విహరిస్తున్న దేవదేవులను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణ దంపతులు, ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మున్సిపల్ సిబ్బంది ఆక్రమణలు తొలగించడంతో సిఐటియు నాయకులు, చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం కూడా చూపకుండా తొలగిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రింగ్ సెంటర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఒక ఉక్కు సంకల్పంతో బయలుదేరినటువంటి రోజు కూడా మనందరి కళలు కూడా సర్వోదయ తెలంగాణ రావాలనే ఉండే, అందరికీ వెలుగులు రావాలి, అందరం బాగుండాలనేటటువంటి ఆలోచన. మరి సర్వోదయ తెలంగాణ సాధించాలంటే తెలంగాణ రక్షణ సేన ఎట్లా సాధిస్తుంది, దానికి టూల్, దానికి ఒక మార్గం, దానికి ఏంటిది వే అంటే మేము ఒక 5 అంశాలను ప్రాధాన్యత అంశాలుగా ఎన్నుకున్నాం. పాంచజన్యం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. పాంచజన్యం పేరులోనే ఒక పవర్ ఉంటుంది. అది భగవంతుడు శ్రీకృష్ణుడి యొక్క శంఖం పేరు. ఆయన ఎప్పుడైతే అధర్మం పైన యుద్ధం చేయాలనుకున్నాడో ఆ సందర్భంలో యుద్ధ బేరి మోగించడానికి వాడినటువంటి శంఖం. కాబట్టి
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక పరిస్థితుల మీద మేము ఒక యుద్ధ భేరీ మోగించి ముందుకెళ్ళి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి పాంచజన్యం అనేటటువంటి పేరుతోని 5 ప్రాధాన్యత అంశాలను ఎంచుకొని ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షాన్ని 5 అంశాల మీద ప్రశ్నిస్తూ ఉంటాం. రేపు మేము అధికారంలోకి వచ్చినాక ఈ 5 అంశాలే ప్రాధాన్యతగా చేసుకొని పరిపాలన కూడా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి పాంచజన్యంలో మొట్టమొదటి అంశం విద్యగా మేము ఎంచుకోవడం జరిగింది. ఇవాళ ఒక పేద మధ్యతరగతి ఇండ్లు చూసుకున్నట్టయితే విద్యకు వైద్యానికి కలిపి 60% పైచిలకు వాళ్ళ మొత్తానికి ఇన్కమ్ అంతా కూడా వెళ్ళిపోతుంది. 60% ఇన్కమ్ ఈ రెండిటికే పోయిన తర్వాత సేవింగ్స్కి కానీ, ఒక కొత్త వ్యాపారం చేసుకోవడానికి కానీ, ఒక చిన్న అసెట్ కొనుక్కోవడానికి కానీ, ఒక నగ కొనుక్కోవడానికి కానీ, అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేసుకోవడానికి కానీ పేద మధ్యతరగతి ఇంట్లో ఒక రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. కాబట్టి విద్యను సంపూర్ణంగా ఉచితంగా ఇవ్వాలని మేము తెలంగాణ రక్షణ సేన నుంచి ఒక సంకల్పం తీసుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆల్రెడీ ఉచిత విద్య ఉంది, కరెక్టే. కానీ ఇవాళ మెజారిటీ పిల్లలు 75% వరకు కూడా పిల్లలు ప్రైవేట్లో చదువుతూ ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేన నుంచి అనేక మంది నిపుణులతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళలో చదివేటటువంటి వాళ్ళకు, ప్రైవేట్ కాలేజ్లో చదివేటటువంటి వాళ్ళకు, ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్యను ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఒక సంకల్పంతోనే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక పిల్లగాడు 3వ తరగతిలో ఉంటే మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లగాడు 5వ తరగతికో 6వ తరగతికో వస్తాడు. ఎన్నికలు 6 నెలలు అటు ఇటు అవుతాయి అంటున్నారు. కాబట్టి అంటే మీ పిల్లగాడు 5వ తరగతి నుంచి డిగ్రీ దాకా చదువుకున్నా, ఇంజనీరింగ్ చేసినా, ఏం చేసినా ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి ఉచితంగా విద్యనివ్వాలనేటటువంటి మా సంకల్పం. దానికి సంబంధించి లెక్కలేసినాం. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ గ్రేడ్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఏ ఏ తరగతుల్లో ఎవరెవరు చదువుతూ ఉన్నారు, ఇటువంటి లెక్కలు అనేకం వేసిన తర్వాతనే చాలా స్పష్టంగా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్ననే నేను ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నా. మీరందరూ గత 20 సంవత్సరాల నుంచి నన్ను చూసిండ్రు. 27 ఏళ్ల వయసులో నేను ఉద్యమానికి వస్తే ఇప్పుడు నాకు 47 దాటి 48కి వచ్చిన. ఈ 20 ఏళ్లలో చెప్పిన మాట మీద నేను నిలబడే ఉన్న తప్పితే ఎప్పుడు వెనక్కి పోలే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చెప్పిన మాట మీద, పట్టిన తొవ్వ మీద విడవకుండా నేను నిలబడి ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి నేను ముఖ్యంగా మా అక్క చెల్లెలకు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలకు మాటిస్తున్నా, ఉచిత విద్య ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా సరే, మీ పిల్లగాడు డాక్టర్ చదువుకున్నా సరే, ఇంజనీర్ చదువుకున్నా సరే, రాకెట్ సైంటిస్ట్ అయినా సరే, వారిని చదివించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రక్షణ సేన అది సాధించి తీరుతుంది. మీ జేబులకెళ్ళి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేసి నేను చూపిస్తాను. రెండవది వైద్యం. ఇవాళ ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించి. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తామంటే అసలు సాధ్యమవుతుందా, ఎట్లా ఇస్తారు అని మాట్లాడారు. ఆ 2 లక్షలు పోయి మరి ఇవాళ 10 లక్షల వరకు ఇస్తుంటే ఎట్లా సాధ్యమవుతుందని అడుగుతలేరు. కానీ ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచన చేస్తే ఇవాళ క్యాన్సర్ జ్వరం వచ్చినట్టు వస్తుంది, కానీ క్యాన్సర్ క్రోసిన్ వేసుకుంటే పోదు మరి. కాబట్టి క్యాన్సర్కి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో 10 lakhs, 15 lakhs, 20 lakhs, 25 lakhs ఎంత బాధగా ఉంటుందండి. కండ్ల ముంగట ఇంటి మనిషి చనిపోతుంటే ఆ వైద్యానికి డబ్బులు ఇవ్వలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్నగాక మొన్న గద్వాల్లో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి తల్లిని తీసుకపోతే మా దగ్గర లేదయ్యా ఇంతకన్నా వైద్యం, దయచేసి మీరు తీసుకుపోండి అంటే ఓన్లీ 3 lakhs rupees అవుతుంది. తెలిసి కూడా ఎక్కడికి తీసుకుపోదాము, ఎట్లా తీసుకుపోదాము, ఆడికి తీసుకుపోయాక 3 లక్షలు అంటారు, చేర్చినాక 15 లక్షలు అంటారు. మా పరిస్థితి ఏందని తల్లిని పోన్లే బతికింది కదా ఉన్నన్నాళ్ళని సర్ది పెట్టుకునే పరిస్థితి ఇవ్వాలని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ప్రపంచమంతానేమో లైఫ్ స్పాన్ పెరుగుతుంది, 90 years 95 years బతుకుతారు. తెలంగాణ వాళ్ళం ఎందుకు కాంప్రమైజ్ కావాలి? నిన్న మొన్న నేను ఈ పార్టీ ప్రకటన చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే కొంతమంది విమర్శ చేశారు. ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఫ్రీ మీల్స్ పెట్టాలని ఆనాడు అనుకున్నప్పుడు సాధ్యమవుతుంది అనుకోలే. స్కూళ్ళల్లో సాధ్యమైంది. ఇలా దేశమంతా అదే పనిచేస్తుంది. ఆనాడు ఆరోగ్యశ్రీలో 2 లక్షలు ఇస్తామనుకున్నప్పుడు సాధ్యం కాదనుకున్నారు, సాధ్యమైంది. ఇలా అనేక రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. ఖచ్చితంగా ఉచిత వైద్యం ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే తెలంగాణ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాంట్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైద్యం చేయించుకున్నా, ఎంత పెద్ద రోగమైనా, ఎంత ఖర్చు అయినా మీ జేబులకెళ్ళి రూపాయి పడకుండా తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం ఖచ్చితంగా సాధించి తీరుతుంది. ఈ 2 మా పాంచజన్యంలో మొదటి అంశాలు. మూడవది వ్యవసాయం, చాలా ప్రాధాన్యమైనటువంటి అంశం. మా జెండాలో ఉన్న గ్రీన్ రంగు కూడా మా రైతన్నుల కోసమే, పర్యావరణం కోసమే.
రైతన్నలు లేకపోతే ఎవరికి కూడా 2 బుక్కలు అన్నం తినే పరిస్థితి ఉండదు. కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతూ మీ యొక్క సంక్షేమం కోసం, సంక్షేమంతో పాటు మీ యొక్క గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం నేను ఒక ఆడబిడ్డగా తెలంగాణ రక్షణ సేన నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ప్రభుత్వంలో మీరు ఏ కార్యాలయానికి పోయినా, ఎక్కడికి పోయినా మీకు పిలిచి పీట వేసి కూర్చోబెట్టి గౌరవించి మీ సమస్య తీర్చి పంపాలి. ఇవాళ ఏం జరుగుతుంది? 25 రోజుల నుంచి కళ్ళాల కాడ వడ్లు పోసుకొని, కళ్ళాల కాడ మక్కలు పోసుకొని 45 డిగ్రీల ఎండల ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టీవీ ఛానల్ తిప్పి చూసినా కళ్ళాల కాడ ఉన్న రైతుల సమస్యలే కనపడుతున్నాయి. ఎందుకు మరి? ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం? ఎందుకు ప్రొక్యూర్ మీరు చెప్పిందే కదా, ప్రభుత్వాలు ప్రొక్యూర్ చేస్తామని చెప్పిందే కదా. లేదంటే రైతు సంగతి ఏదో రైతు చూసుకుంటాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పి పెంచదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలను తెరవదు. కొనుగోలు కేంద్రాలు తెరవమని 25 రోజుల నుంచి ధర్నాలు దీక్షలు చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. నేను మళ్ళీ మాట ఇస్తా ఉన్నా, ఆ పరిస్థితి మీకు ఉండదు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే మీ దగ్గర నుండి కొన్నటువంటి రైస్ని ఏం చేయాలనేటటువంటి ఆలోచన కూడా పెట్టుకొని చెప్తా ఉన్నాం. రైస్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు ముందడుగు వేస్తలేరు. ఒక కార్పొరేషన్ పెట్టండి, ఎక్స్పోర్ట్ చేయండి రైస్, లైసెన్స్ తీసుకోండి, దాన్ని ఏమైనా వాల్యూ యాడ్ చేయండి. ఏమి చేయకుండా మేము కొంటే మాకు నష్టం వస్తుందని చెప్పి అనవసరంగా రాజకీయపరమైనటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి బోనస్ ఇస్తాం అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం తప్పితే నిజంగా రైతన్న ఆవేదన అర్థం చేసుకుంటలేరు. మేము పోయి చూస్తూ ఉన్నాం, ఊర్ల పుంట తిరుగుతూ ఉన్నాం. మొన్న జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతే ఎంత బాధ అనిపించిందంటే, ఒక రైతును పాపం మక్క రైతునాడ ఆ రోజు కలిసినాం మేము, తెల్లారైన గుండెపోటుతో చనిపోయిండు. ఆ రోజే మేము పోయినప్పుడు చెప్పిండు, అక్క 4 రోజులు అయింది అక్క వచ్చి ఇక్కడనే ఉంటున్నాం, కావలిగా వస్తున్నాం, ఘోరమైన పరిస్థితి ఉంది అని చెప్పిండు. తెల్లారి అదే రైతు అదే కుప్ప మీద కూలి చనిపోతే నిజంగా నాకైతే ఇప్పటికి కూడా షివరింగ్ వస్తుంది అది తలుచుకుంటే కూడా. అంటే ఒక ప్రాణం అంటే మనకు ఎంత విలువ లేకుండా పోయిందంటే, ఎక్కువ మంది ఉన్నాం మనం, 140 కోట్ల మంది ఉన్నాం. కాబట్టి ఒక రైతు చచ్చిపోతే ఒక చిన్న సింగిల్ కాలం వార్త అయిపోయినని తప్పితే నిజంగా ఎవరు స్పందించే పరిస్థితి లేదు. కానీ నేను స్పందించాలనుకుంటున్నాను, ఎందుకంటే జీవితం విలువ నాకు నేర్పింది. జీవితంలో నేను పడ్డ కష్టాలు, ఒక మనిషి జీవితం ఎంత విలువైనది అన్నది నాకు నేర్పింది. కాబట్టి ఒక సంకల్పంతో, ఒక సీరియస్ కమిట్మెంట్తో నేను వచ్చిన మా రైతన్నలకు నేను మాట ఇస్తూ ఉన్నా, మీకు గౌరవం దక్కాల్సిందే. దానికోసం అన్ని ఏర్పాట్లు మా ప్రభుత్వంలో చేస్తాం. అదేవిధంగా మీ సంక్షేమానికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరువులు టైంకి రావడం కావచ్చు, ప్రతి ఒక్క అంశంలో కూడా మీతో పాటు కలిసి నడుస్తామని చెప్పి నేను మాట ఇస్తూ ఉన్నాను. అదేవిధంగా 4వ ప్రాధాన్యత అంశం మా పాంచజన్యంలో ఉపాధి తీసుకున్నాం. నిజంగా ఉపాధి అంటే పెద్ద జోక్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం, ఆ ఉద్యోగాలను ఎగ్గొట్టడం తప్పితే నిజంగా కూడా యూత్ ఏం కోరుకుంటున్నారని ఆలోచిస్తలేరు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18, 19, 17. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ యువకులు ఇచ్చేటటువంటి ఐడియాస్ని నమ్మి ఫైనాన్స్ చేస్తున్నారు, ఫండ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. In terms of providing loans to youth, I am going to create 3 categories. 18 to 25, Gen Z. Whatever idea you get, you are with the global phenomena. You are not with us. You are much forward than us, forward thinking than us. We are going to support any ideas from the age of 18 to 25 in a separate category, because your businesses will be very forward thinking, in sync with the global phenomena. We will respect that. We will trust you. I want to trust my Gen Z. Anybody from the age of 25 to 45, మా యంగ్స్టర్స్ని, యువకుల్ని, ముఖ్యంగా మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను నేను. ప్లీజ్ థింక్, మనం బిజినెస్ మెన్ కావాలి, మనం 100 మందికి జాబ్లు ఇవ్వాలి. మనం ఏదో జాబ్ చేద్దామని కదా, 100 మందికి జాబ్లు ఇవ్వాలి. ఉన్న ఏ ఐడియా అయినా తీసుకొని ముందుకు రండి. ఖచ్చితంగా దానికి సహకరించడానికి 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు బ్యాంకులతో సంబంధం లేకుండా నా యువతను నమ్మి, మా యువకుల్ని నమ్మి, మా జెన్జీ వారియర్స్ని నమ్మి నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క గూగుల్ వస్తే చాలు మనకి ఇళ్ళకెళ్ళి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఒక్క గూగుల్ వస్తే చాలు, ఒక్క వాట్సాప్ వస్తే చాలు, ఒక్క అమెజాన్ వస్తే చాలు. వీఆర్ సెట్ ఫర్ లైఫ్. ఎవరు? మన రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో కార్పొరేట్స్ మొత్తం కలిపితే మనకు 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుందండి. మన ఇన్కమ్ ఏదైతే వస్తుందో, రెవెన్యూ జనరేట్ అవుతుందో, టోటల్ కార్పొరేట్స్, టోటల్ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ టుడే గివ్స్ us only 10,000 crores of income. But imagine if we trust our youngsters, if we invest this money every year, 1, 2, 3 ఇండస్ట్రీస్ క్లిక్ అయినా కూడా ఆ ఇన్కమ్ ఎక్కడికో పోతుంది, స్టేట్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఐ వాంట్ టు ట్రస్ట్ మై యంగ్స్టర్స్. ఉపాధిలో మొదటిది మేము ఇచ్చేటటువంటి రుణాలు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి ఇచ్చేటటువంటిది. ఆ తర్వాత ఉద్యోగాలకు సంబంధించి
ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటామని అనుకునేటటువంటి వాళ్ళకు మేము లెక్కలేసినాం. నేను విద్యలో చెప్పిన నా విధానం ఏంటిది, ప్రతి ఊరికి ఒక బడి ఉండాలి, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని. మొన్న నేను 4 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తా అంటే చాలామంది నన్ను అడిగారు, ఎట్లా ఇస్తారు, ఏం అవకాశం ఉంది. ఇవాళ ఎస్సీ బ్యాక్లాగ్స్ అండి, మీకు చెప్తా ఉన్నా 40,000 ఉన్నాయి ఎస్సీలలో నింపాల్సినటువంటి ఖాళీలు, ఈ ప్రభుత్వం నింపకుండా వదిలేసినటువంటి ఖాళీలు. ఎస్టీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అదేవిధంగా అనేకమైనటువంటి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన అయితే, మేము అనుకున్న విధానంలో ప్రభుత్వ పాఠశాలలు నడపాలంటే, గుడిని ఎంత పవిత్రంగా చూస్తామో బడిని అంత పవిత్రంగా చూడాలంటే మాకు టీచర్లు 2 లక్షల మంది కావాలి. ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తాం. మాకు ఉర్దూ టీచర్లు కావాలి, తెలుగు టీచర్లు కావాలి, ఇంకా అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై స్ట్రాంగ్ బిలీఫ్ ఈజ్ దట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ టు బి స్ట్రెంథెండ్. అట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అంటే. చాలామంది ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు, కొత్త కొత్త సెక్షన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మేము చాలా బలంగా విశ్వసించేటటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేదైతే జాబ్స్ తీసేస్తూ ఉందో, ఖచ్చితంగా దానికి ఫార్వర్డ్ థింకింగ్ పాలసీ ఉండాలి. మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ సెక్టర్లో కూడా అనేక మంది ఉద్యోగులను తీసుకుంటాం. సీనియర్ సిటిజన్స్ ఉన్నారండి, వాళ్ళకు ఒక యాక్ట్ ఉంది, మన పోలీసు వాళ్ళకే తెలియదు. ఎట్లుంటుందంటే సీనియర్ సిటిజన్స్ పోయి కంప్లైంట్ చేస్తే సపరేట్ టేబుల్ వేసి కుర్చేసి వాళ్ళకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్లో యాక్చువల్లీ రాయాలి. మన పోలీసు వాళ్ళకే ఆ నాలెడ్జ్ లేదు. ఈ వేదికగా డీజీపీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న, కొత్తగా ఆయన డీజీపీ గారికి కంగ్రాచులేషన్స్ సివి ఆనంద్ గారు. బట్ సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అనేకమైన నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటి మీద దయచేసి దృష్టి పెట్టండి. రేపు మా ప్రభుత్వం వస్తే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ జెరియాట్రిక్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒకటి ఈ దేశంలో ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్. జెరియాట్రిక్ మినిస్ట్రీ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు, 140 కోట్ల దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ని మేము తీసుకోవాలి అంటారు. బట్ హౌ విల్ యూ టేక్ ఇట్ వెన్ యువర్ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఏజ్? వాట్ విల్ యూ డూ? How will you tackle the social burden after 65 years of age? When people retire, how will you tackle that social burden? ఖచ్చితంగా ఒక సీనియర్ సిటిజన్స్కి సపరేట్ మినిస్ట్రీ ఉండాల్సిందే, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ప్రోగ్రామ్ ఉండాల్సిందే. పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక ఐఏఎస్ లేకపోతే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి కూడా 65 ఏళ్ళు దాటి బ్యాంకుకు పోతే లోన్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఓల్డ్ అయిపోయారు, మీకు మేము లోన్ ఇవ్వము. మీరు ప్రాపర్టీ పెట్టినా కూడా లోన్ ఇవ్వరు. ఎంత ఘోరమైన అవమానం అంటే అది. ఇవాళ రేపు ఉన్న హెల్త్లో 65 ఏళ్ళకి ఎవరైనా ముసలోళ్ళు అవుతారా? అప్ టు 85-90 ఇయర్స్ హెల్తీగా ఉంటున్నారు, మంచి బ్రెయిన్ ఉంటుంది, థింకింగ్ పవర్ ఉంటుంది. వీ విల్ సపోర్ట్ అవర్ సీనియర్ సిటిజన్స్. వీ విల్ హ్యావ్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్. వీ విల్ వర్క్ విత్ యూ. వీ విల్ టేక్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ healthy and very, very, very much useful to the society. That respect shall be prevailed. Second, ఉపాధిలో ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా 4 లక్షలు మేము నోటిఫికేషన్ ఒకటేసారి వేస్తాం. దానికి తగ్గ ప్రణాళికలు ఉన్నాయి కాబట్టే చాలా బలంగా ఆలోచించే నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఇక 5వది అత్యంత ముఖ్యమైనటువంటిది సామాజిక న్యాయం. మరి ఈ మొత్తం మిగతా 4 అంశాల్లో పాంచజన్యంలో కూడా ఎక్కడైనా నేను మాత్రం మా ఆడబిడ్డలకు భరోసా ఇస్తున్నా, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెన్ ఆల్వేస్. అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, ఫస్ట్ ప్రయారిటీ టు ఉమెనే ఉంటుంది. సెకండ్ థాటే లేదు దాంట్లో. సామాజిక న్యాయానికి వచ్చేటప్పటికి మన ఎస్సీ మిత్రులు ఉన్నారు, ఎస్టీ మిత్రులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. వికలాంగులకు జరగాల్సిన న్యాయం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. ట్రాన్స్జెండర్స్ని టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. లొంగిపోయినటువంటి మావోయిస్టులను టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలోకే వస్తుంది. సైన్యంలో రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ సేవలు అందించాలనుకుంటున్నటువంటి వాళ్ళ సేవలు తీసుకోవడం కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. సీనియర్ సిటిజన్స్ కూడా సామాజిక న్యాయంలో భాగమే వస్తుంది. మానసిక వికలాంగులు ఉన్నటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ బాధలు వర్ణనాతీతం ఉంటుంది, వాళ్ళను స్పెషల్గా టేక్ కేర్ చేయడం కూడా సామాజిక న్యాయంలో ఉన్న భాగంగానే వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేటటువంటి ఆలోచన కూడా సామాజిక న్యాయంలో భాగంగానే వస్తుంది. సో సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలని మేము అంటా ఉన్నామంటే, అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, all the vulnerable sections of the society will be taken care with special care, with a motherly touch. చాలా మంది అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. నేను అమ్మలాగా పరిణితి చెందాలనుకుంటున్నా అని చెప్తే, అమ్మ ఎట్లయితావు, నువ్వు అమ్మ ఎట్లయితావు అంటున్నావు. 100% చెప్తున్నా. ఇయాలటి ప్రభుత్వాలకు
మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేబర్ అడ్డాస్ అనేవి నిర్మించిపోతూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున చూస్తూ ఉంటే పోలవరం కానీ అమరావతి నిర్మాణం కానీ పారిశ్రామిక కారిడార్లు కానీ లాజిస్టిక్స్ కానీ ఇలా మన రాష్ట్రంలో విస్తృతంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. కష్టజీవులకి చేతి నిండా పని దొరికే గొప్ప అవకాశం ఇదని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆల్రెడీ ఏదైతే 18 లక్షల మంది 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేసింది గత వైసీపీ ప్రభుత్వం. 1214 మెమో పెట్టి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆపడంతో పాటు ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. అయితే కార్మికుల ఆరోగ్యం పట్ల అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక ఇటుకు కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. ఈ 22 నెలల కాలంలో మేము తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల నుంచి 100 పడకలు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే అచ్యుతాపురం 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉండటం జరిగింది. అలాగే గుంటూరులో 100 పడకల ఆసుపత్రి కోసం 6.35 ఎకరాలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రి కోసం 5.23 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అలాగే శ్రీ సిటీ తిరుపతిలో 30 పడకల ఆసుపత్రి ఏపీఐఏసీ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. విశాఖపట్నం 50 సీట్ల ఎంబీబీఎస్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మంజూరైంది. ఇది 100 పడకల శీలానగర్ ఈఎస్ఐసి ఆసుపత్రికి అనుబంధంగా ఉంటుంది. అలాగే అమరావతిలో 500 పడకల ద్వితీయ శ్రేణి ఆసుపత్రి మరియు 150 బెడెడ్ సూపర్ స్పెషలిస్ట్ పడకలతో కూడిన ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ప్రతిపాదన సమర్పించడం జరిగింది. అలాగే చిత్తూరు, బంగారపాళ్యం, నగరి, గుంతకల్, అనంతపురం, గంగూరు, మచిలీపట్నం, బావులపాడు కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించడం జరిగింది. అలాగే ఈఎస్ఐసి నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీ స్థాపనకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. అలాగే 57 ప్రస్తుత డిస్పెన్సరీ మౌలిక సదుపాయాల సిబ్బంది మరియు సేవా సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఈరోజు కార్మికుడు ఆరోగ్యం అలాగే భద్రత కూడా గత ప్రభుత్వం అసలు ఏ అయితే థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సేఫ్టీ ఆడిట్స్ చేయవలసిన పరిస్థితుల నెపంలో వాళ్ళందరూ కూడా కనీసం ఒక సంస్థకి, ఒక ఫ్యాక్టరీకి కానీ ఇండస్ట్రీకి కానీ వెళ్ళి వాళ్ళు ఈ సేఫ్టీ ఆడిట్లు చేయకుండా కమిషన్ల కోసం కక్కుతుపడి వెనక్కి వెళ్ళిపోయిన వైనం. మరి ఏ రోజు కూడా వాళ్ళు సేఫ్టీ ఆడిట్లు చేయలేదు సరిగ్గా. తద్వారా ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా గత ప్రభుత్వం చేసిన తప్పుదారుల వల్ల ఫస్ట్ 5-6 నెలల్లో కూడా అనేక యాక్సిడెంట్స్ అవటం. వెంటనే చంద్రబాబు నాయుడు గారు 0 యాక్సిడెంట్స్ అనే నిదానాన్ని తీసుకురండి, ఎక్కడా కూడా యాక్సిడెంట్స్ జరగకూడదు. ఏ కార్మికుడు అంటే ఒక కార్మికుడు ఒక ఫ్యాక్టరీకో ఒక సంస్థకో వెళ్తున్నప్పుడు అతని ప్రాణాలు యాజమాన్యం చేతిలో పెట్టి వెళ్తూ ఉంటారు. ఆ నిర్లక్ష్యం ఉండకూడదని చెప్పి వెంటనే ఆయన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం, వెంటనే
అనేక యూనివర్సిటీస్తో ఎంఓయూలు చేసుకోవటం మరియు ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ద్వారా కూడా ఎంఓయూ చేసుకుని ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్కి కానీ ఈ సేఫ్టీ ఆఫీసర్స్కి కానీ స్కిల్ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రజల్లో కార్మికుల్లో భద్రత కోసం పూర్తి అవగాహన కోసం కల్పించడం కోసం విశాఖపట్నం, కాకినాడ, విజయవాడలో సేఫ్టీ వాక్థాన్ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజున పూర్తి కంట్రోల్లోకి వచ్చే యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో కార్మికుడు ఆరోగ్యం కోసం ఒక ఇటకు కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన లేదు. ఈరోజు అనేక డిస్పెన్సరీలు కానీ హాస్పిటల్స్ కానీ మేము ల్యాండ్ కేటాయించడం కానీ శంకుస్థాపన చేయడం కానీ జరుగుతూ ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు మరి రిజిస్ట్రేషన్లు గత సంక్షేమ పథకాలని తీసేయడం వల్ల గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేయించుకోవట్లే. మరి అందరూ కూడా అంటే భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక తాపీ మేస్త్రి, వడ్ర మేస్త్రి ఇవే కాకుండా మీరు అందరూ గుర్తించాలి, ఇసుక ర్యాంపుల్లో పనిచేసి వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళు కూడా ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసి డ్రైవర్స్ అందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అలాగే డ్రైన్లు బాగు చేసి వాళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అలాగే అనేక 57 రకాల వాళ్ళందరూ కూడా మైన్స్లో పనిచేసే వాళ్ళు కూడా భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. కాబట్టి దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికుల రిజిస్ట్రేషన్లు పెరగవలసిన పరిస్థితి ఉంది. మనమిత్ర యాప్ ద్వారా కానీ మీరు లేబర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళటం ద్వారా కానీ ఈ వెంటనే అంటే ఒక వ్యక్తి రోడ్లు వేసే వాళ్ళందరూ కూడా లేబర్ అందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికుల్లోకి వస్తారు. అతి త్వరలో వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాం. అలాగే దయచేసి అందరూ కూడా చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కేవలం మీ ఆధార్ కార్డు పట్టుకుని ఒక లేబర్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే మిమ్మల్ని అందులో రిజిస్టర్ చేయబడతారు ఈ శ్రమ్ పోర్టల్లో. దానివల్ల మీరు ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి 2 లక్షలు, అలాగే సహజ మరణానికి ₹1,00,000 కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు గణాంకీలు ఎవరైతే ఈ అనాథరైజ్డ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంకా సరిగ్గా నమోదుకి చేసుకోవట్లేదు. 88 లక్షలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇంకా 1,50,00,000 వరకు మనకి సెంట్రల్ గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది. కాబట్టి ఈ నమోదు ప్రక్రియ అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రోజున మనం అమరావతి పనుల విషయంలో కానీ, అభివృద్ధి పనుల విషయంలో కానీ, అలాగే పోలవరం పనుల విషయంలో కానీ కార్మికులకి, నిపుణులకి చాలా డిమాండ్ ఉంది. స్కిల్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఉద్యోగం వెతుక్కుంటూ మీరు వెళ్ళవసరం లేదు, ఉద్యోగమే మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. అందుకే మన కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా 25,000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ డిపెండెంట్స్కి, కుటుంబ సభ్యులకి కలిసి 80,000 మందికి సుమారు అంటే 1,00,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు కూడా సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం. ఆ సర్టిఫికేషన్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ నైపుణ్యాన్ని గుర్తించి వెంటనే మీకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు గుర్తించాలి. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, వెల్లులాగా లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వస్తుంటే ఇక 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. అయితే మీరు గుర్తించవలసింది ఆల్రెడీ 20 లక్షలు దాటి కార్మికులందరూ కూడా తమ పనుల్లో, ఇటు అమరావతి అభివృద్ధి పనుల్లో కానీ, ఇటు ఏదైతే పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళు కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎక్కడ సంవత్సరానికి 70-80% పనులు దొరికే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి నిరంతరం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రథమ కార్మికుడు, నిరంతర శ్రామికుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జనరల్గా ఆయన నా శాఖ కిందకే వస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం ఒక కార్మికుడిలాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. జనరల్గా ఒక కార్మికుడు 12 గంటల మించి పని చేయడానికి లేదు, ఓటీలతో సైతం. మధ్యలో ఒక చిన్న రెస్ట్,
అయితే 12 గంటలు మించి ఓటీలతో పనిచేయడానికి లేదు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం కోసం. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే నా యజమానులు అని చెప్పి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఆయన 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆయన కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. మరి 75 ఏళ్ల వయసులో వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు మీరు అని నా మీద కేసు పెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన వేరే అభిమానులు అందరూ కూడా ఉన్నారు. ఈ 18 గంటల పనిచేయడంతో పాటు ఈ రోజున ఆయన శ్రమ ఈ రాష్ట్రంలో కార్మికుల జీవితాల్లో వెలుగు నింపిందనటానికి ఏ విధమైన సందేహం లేదు. 20 లక్షల మంది దాటి పైగా ఈ కార్మికులు, లేబర్ అందరూ కూడా హాయిగా పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ స్కిల్ ఇచ్చే పరిస్థితి కూడా తీసుకుని వచ్చాం. లేబర్ అడ్డాస్ని నిర్మిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రం సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుందని సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అవసరం లేదు, ఉద్యోగమే మీ దగ్గరికి వచ్చే పరిస్థితి ఈరోజు నెలకొంది. అందుకే మన కార్మికుల నైపుణ్యం పెంచే విధంగా 25,000 మందికి ఈ ఏడాది ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నాం. అలాగే వాళ్ళ డిపెండెంట్స్కి, కుటుంబ సభ్యులకి కలిసి 80,000 మందికి సుమారు అంటే 1,00,000 మందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటు కూడా సర్టిఫికేషన్ అనేది మేము ఇస్తాం. ఆ సర్టిఫికేషన్ ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ నైపుణ్యాన్ని గుర్తించి వెంటనే మీకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉపాధి కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీరు గుర్తించాలి. అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, వెల్లులాగా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. వస్తుంటే ఇక 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమయ్యారు ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. అయితే మీరు గుర్తించవలసింది ఆల్రెడీ 20 లక్షలు దాటి కార్మికులందరూ కూడా తమ తమ పనుల్లో, ఇటు అమరావతి అభివృద్ధి పనుల్లో కానీ, ఇటు ఏదైతే పెట్టుబడులు వచ్చినాయో వాళ్ళు కన్స్ట్రక్షన్ భవన నిర్మాణ కార్మికులు కానీ ఎక్కడ సంవత్సరానికి 70-80% పనులు దొరికే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి నిరంతరం మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రథమ కార్మికుడు, నిరంతర శ్రామికుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన జనరల్గా ఆయన నా శాఖ కిందకే వస్తారు. అధ్యక్షులు కేసీఆర్ గారితో ఖచ్చితంగా నాకు ఐడియాలజికల్ విభేదాలు ఉన్నాయి. మొన్న విమర్శించిన, రేపు కూడా విమర్శిస్తా తప్పు చేస్తే. నేను తప్పు చేస్తే అట్లనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను విమర్శించవచ్చు. నేను వ్యక్తిగతంగా ఒక మాట కూడా అనలేదు. బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వచ్చినటువంటి ప్రభుత్వంగా వారు కొన్ని పనులు చేసి ఉంటే తెలంగాణకు బాగుండేది. ఆ పనులు చేయకపోవడం వల్ల ఏమైంది? ఒక కాన్సెప్ట్ ఉంటుంది సుధాకర్ రెడ్డి గారు, లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు దాన్ని. ఇఫ్ యూ లూజ్ అన్ ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని మీరు వదులుకుంటే దానివల్ల వచ్చే నష్టం. తెలంగాణలో తొట్టతొలి ప్రభుత్వంగా ఏర్పడ్డటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కృష్ణా గోదావరి నదుల నీళ్లను కరెక్ట్గా వాడుకొనగలిగి ఉంటే మన రైతన్నలకు వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో 2,50,000 కోట్ల రూపాయల సంపద డైరెక్ట్గా రైతులకు అందేది. కృష్ణా నీళ్ళు వచ్చి ఉంటే మన పొలాలకు, గోదావరి నీళ్ళు వచ్చి ఉంటే 1,21,000 కోట్లు కేవలం ఈ 2 ప్రాజెక్టులకు పెట్టిండ్రు. ఏది? కాళేశ్వరం, అట్లానే పాలమూరు రంగారెడ్డి. 1,21,000 పెట్టి 2 ప్రాజెక్టులు కడితే ఇచ్చింది నీళ్ళు ఎన్నిటికీ అంటే 1,00,000 ఎకరాలకు ఇచ్చారు. నేను దాన్ని క్రిటిసైజ్ చేసిన, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఖచ్చితంగా వారిని క్రిటిసైజ్ చేసిన, ఇవాళ చేసిన, రేపు కూడా చేస్తాను. ఎందుకంటే ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ ఈస్ 2.5 lakh crores. ఆ సంపద డైరెక్ట్గా మా రైతన్నల జేబులకు పోయేది, అది పోయింది. ఇంకొకటి లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్లో మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టరు, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండంగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా అండి? టోఫెల్ వేటటంతో మాట్లాడుకొని పెట్టలేమా? జిఆర్ఈ వేటటంతో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది? మన గ్రూప్ 1 ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఆ ఫెయిల్యూర్ వల్ల ఇప్పుడు ఏమైంది? ఇవాళ రేపు ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఎవ్రీ 7 years కొత్త జనరేషన్ వస్తుంది. 10 years లేదు ముందులాగా.
అంటే ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ 10 ఏళ్ళు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన 2.5 years చూసుకుంటే 2 generations ఉన్న పిల్లలు లాస్ అయినరు. మీ అందరికీ తెలుసు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కోసం 1,00,000 మంది రాస్తారు దానికి ఎగ్జామ్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 30 to 40 lakh పీపుల్ తెలంగాణ యువకులు ఎగ్జామ్ ప్రిపరేషన్లే ఉంటారు. మరి వాళ్ళందరిది లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కాదా? వాళ్ళ జీవితంలో వాళ్ళు కోల్పోయిన ఉద్యోగాలు, వాళ్ళు కోల్పోయిన అవకాశాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడ్డ ఇబ్బందులు, ఆ లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలోకే పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని నేను విమర్శించిన తప్పితే నేను మా ఫాదర్ కేసీఆర్ గారిని విమర్శించలేదు. పొలిటికల్ లీడర్ కేసీఆర్ గారిని విమర్శించినాను, రేపు కూడా విమర్శిస్తాను. కవిత గారు మధు ఆర్టీవీ శ్రీనివాస్ V6 అక్క, మీరు 25వ తారీఖు పార్టీ ప్రకటించినప్పుడు ఒక పేరు వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సేన అని. సో ఈ మధ్య 2 రోజుల క్రితమేమో తెలంగాణ రక్షణ సేన అని ఉంది. సో కొంత కన్ఫ్యూజన్ ఉంది, ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఆ పేరు ముందుగా మీరు ప్రకటించాల్సి వచ్చింది? తెలంగాణ రక్షణ సేన అన్నది ఎన్నికల కమిషను మాకు ఇచ్చినటువంటి పేరు. ఆ లాయర్ గారితో మాట్లాడి వారి పర్మిషన్తోనే మేము కండువాలు కానీ పేర్లు కానీ అఫీషియల్గా వాడుకుంటా ఉన్నాం. అయితే అంతకన్నా ముందు అనేక కుట్రలు జరిగినాయి. మేము అప్లై చేసిన పేర్లు కానీ ఇంకోటి కానీ రానియొద్దు అని అనేక కుట్రలు జరిగినాయి. కాబట్టి చాలా వ్యూహాత్మకంగా మేము అనేకమైన టాక్టిక్స్ పాల్గొంటూ వచ్చినాం, అనేకమైన టాక్టిక్స్ని చేసుకుంటూ వచ్చినాం. అట్లా రావడం ద్వారానే ఫైనల్గా మా అప్లికేషన్, మేము తెలంగాణ ప్రజా జాగృతితో పెట్టుకున్న అప్లికేషన్ ఏదైతుందో అది మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. లేకపోతే అక్కడ కూడా అనేకమైన కుట్రలు జరిగినాయని తెలిసింది. కాబట్టి లాంచ్ రోజు ఆ టైం ముహూర్తం సెంటిమెంట్ కాబట్టి నేను ఆ టైంకి అనౌన్స్ చేసిన పేరు మాత్రం వ్యూహాత్మకంగానే రకరకాలుగా చెప్తూ వచ్చినాం. బట్ అల్టిమేట్గా ఎన్నికల సంఘం నుండి మాకు వచ్చిన పేరు తెలంగాణ రక్షణ సేన. అంటే టీఆర్ఎస్ అనేది నిజంగా నాకే రాసి పెట్టున్నట్టుంది బ్రదర్. అది నేను 3rd choice పెట్టిన, ఫస్ట్ చాయిస్ పెట్టలేదు, 2nd choice పెట్టలేదు. 5 పేర్లు అడితే అందులో టీఆర్ఎస్ అనే పేరు వాళ్ళు వెతికి మరీ రక్షణ సేన ఇచ్చిండ్రు. కాబట్టి ఐఎమ్ హ్యాపీ, దేవుడు దయ ఉంది, దైవ నిర్ణయంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి తెలంగాణ రక్షణ సేన పేరుతోనే ప్రజల మధ్యలోకి వెళ్తాం, వారి ప్రేమను పొందగలుగుతామని కూడా నేను భావిస్తాను. కవిత గారు, మధు అండి ఇక్కడ మరి మధు ఆర్టీవీ నుంచి మీరు పార్టీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కొంత విమర్శలు బయట నుంచి అందరూ అన్ని పార్టీల నుంచి చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేసిరు, ఉన్న పార్టీకే దిక్కు లేదు, కొత్త పార్టీ వచ్చి ఏం చేస్తుంది, వాళ్ళ ఇంటి పంచాయతీ మాకు రుద్దొద్దు అనేటువంటి స్టేట్మెంటు. ధర్మపురి అరవింద్ ఏమో మొన్నటిదాకా పిట్టల ద్వారా ఇప్పుడు పిట్టల ద్వారా సానని, కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక పెద్ద జోక్, కవిత పార్టీ పెట్టడం, 6 ఏళ్ళు నేను ఎమ్మెల్యే అయితే నేనే కాలేదు ముఖ్యమంత్రి, ఆమె ఎట్లయితుంది, తండ్రికి విలువనివని ఆమె తల్లి ఎట్లయితుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. ముగ్గురు తిట్టమంటావా అని ఒకటేసారి. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి వాస్తవానికి తెలంగాణలో స్పేస్ లేదండి. వాళ్ళు సామాజిక న్యాయానికి బద్ధ వ్యతిరేకులు, బద్ధ విరోధులు. 12 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ₹1 తీసుకురాలి తెలంగాణకు. ఎవరైతే విమర్శ చేసిన అరవింద్ మా కర్మగాలి, మా నిజామాబాద్ ఎంపీ, ఆయనకి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బుద్ధి తెచ్చుకోండి బ్రదర్, కొంచెం ఇప్పటికన్నా ₹2 పట్టుకురండి, మన రాష్ట్రానికి తీసుకురండి. మీ ప్రధానమంత్రి గారు పోయినసారి ఎన్నికలలో పాలమూరుకు వచ్చి పాలమూరు రంగారెడ్డికి నేను ప్రత్యేక హోదా, నేషనల్ స్టేటస్ ఇస్తా అని చెప్పి అది పట్టుకరండి జరా. ఇప్పుడు 10వ తారీఖు మోడీ గారు వస్తున్నట్టున్నారు కదా, మరి తీసుకొని వస్తారా పాలమూరు రంగారెడ్డి, లేకపోతే 2-3 లక్షల కోట్లు మూట తీసుకొని వస్తారా? అట్లా తీసుకురండి. నన్ను తిడితే ఏమొస్తుంది బీజేపీ వాళ్ళకు చెప్పు. నేను చేసేది నా పని నేను చేసుకుంటూనే పోతా, తెలంగాణ ప్రజల దగ్గర నేను పోతా, ప్రజలు ఏది చేస్తే అది అల్టిమేట్గా అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు జోక్ అనుకున్నా ఏమనుకున్నా ఇట్లా మస్తు అనుకుంటారు. ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు చాలామంది డెమోక్రటిక్ సిస్టంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించే వాళ్ళు చిన్న పార్టీ పెద్ద పార్టీ అని కాదు, పార్టీ ఉండడమే పవర్, ఒక పొలిటికల్ పార్టీగా ఉండడమే పవర్. అది పవర్లోకి వస్తుందా రాదా, ప్రతిపక్షంగా ఉంటుందా సెకండరీ. పార్టీని నడిపేటోళ్ళ సిన్సియారిటీని బట్టి ఆ పవర్ ఏందో తెలుస్తుంది మీకు. ఆ పవర్ ఏందో ఖచ్చితంగా ఇవ్వాలి. నన్ను జోక్ అన్న వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. పర్సనల్గా ఒక్కొక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటంటే 10వ తారీఖు మీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి కొంచెం నిధులు మోసుకురమ్మని చెప్పండి, కొంచెం పాలమూరు రంగారెడ్డికి స్టేటస్ ఇవ్వమని చెప్పండి, బీసీ బిల్లు పెండింగ్ ఉంది దాన్ని తీసుకురమ్మని చెప్పండి. మహిళా బిల్లును అక్కడ తెలిసి ఫెయిల్ అవుతుందని తెలిసి మహిళా బిల్లు ఇంట్రడ్యూస్ చేసిన బీజేపీని మాత్రం ఈ దేశ మహిళలు క్షమించరు, తెలంగాణ మహిళలు అసలుకే క్షమించరు. కాబట్టి ఆ మహిళా బిల్లును జర క్లారిటీ తీసుకొని రండి తప్పితే నా మీద విమర్శ చేస్తే ఏమొస్తుంది. రాహుల్ జీ జీ బోలి అక్క, నేను కరుణాకర్ 10 TV అక్క.
కరుణాకర్ 10 టీవీ. హలో. మీరు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేస్తే కానీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయని పరిస్థితి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అటువంటి సమయంలో మీరు ప్రకటించిన పాంచజన్యంలో ప్రధానంగా 2 ఉచిత వైద్యం, ఉచిత విద్య. అంటే మీరు ప్రైవేటు స్కూళ్లకు, ఇన్స్టిట్యూషన్స్కి ఫీజులు ప్రభుత్వం కడుతుందా? ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందా? ఎట్లా మీరు దాన్ని కొంచెం వివరించాలి. 100%. ఇప్పుడు చూడండి బ్రదర్, మీరు అన్నారు అప్పులు తెస్తేనే తెలియదని. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే దిస్ ఇయర్ తెలంగాణ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ జిఎస్టీ నుంచి ఒక 60,000 కోట్లు వస్తుంది బ్రదర్. ఎక్సైజ్ నుంచి ఒక 50,000 కోట్లు వస్తుంది. పెట్రోల్ అమ్మకాలతో ఒక 19,000 కోట్లు వస్తుంది. ఈ ఇండస్ట్రీస్ ఇచ్చే ట్యాక్స్తో ఒక 10,000 కోట్లు వస్తుంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 35,000 crores వస్తుంది. అట్లా ఇప్పుడు మైనింగ్ దీని నుంచి ఒక 8,000 కోట్లు వస్తుంది. సో ఇట్లా మళ్ళీ స్టేట్ డెవల్యూషన్ నుంచి వచ్చే డబ్బులు అవి సపరేట్ వస్తాయి. ఇవన్నీ కూడితే మీకు దాదాపుగా 60-50 1,80,000 కోట్ల దాకా మీకు డైరెక్ట్ మన కళ్ళ ముంగటనే కనబడుతుంది. అంటే 1,83,000 కోట్లు కాకుండా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మనము డెఫిసిట్ పూరించుకోవడానికి దాదాపుగా 50,000 to 60,000 వరకు తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. అది చేయాలి కూడా, అప్పులు తెచ్చుకుంటుంటాం, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇందులో మనం అప్పులు కట్టేది పోగా, పెన్షన్లు కట్టేది పోగా, ఉద్యోగుల జీతాలకు ఇచ్చేది పోగా, ఎనీ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఎ రిగల్ రూమ్ ఆఫ్ అబౌట్ 1 lakh rupees, 1 lakh crore rupees, 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. నేను పోయిన ఉగాదికే బడ్జెట్ ప్రవేశపెట్టాను. అందులో కూడా మేము ఏం చెప్పినాం, విద్యకు వైద్యానికి పెద్దపీట మనసుంటే వేయొచ్చు. అందుకే నేను అనేది మదర్లీ టచ్ ఉండాలి, అమ్మతనం ఉండాలి అని అనేది. ఎందుకంటే అత్యంత ఎక్కువగా ప్రజలు ఇలా బాధపడుతున్నది విద్యా వైద్యం. ఖచ్చితంగా ప్రైవేట్లో కూడా ఫీజులు ఎంత ఘోరంగా పెరుగుతున్నాయండి. పోనీ మీరు ఫీజులు ఇయ్యరు, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యరు, ఒక జీవో ఇవ్వండి దమ్ముంటే. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ని సవాల్ చేస్తాను, ఒక్క జీవో ఇవ్వండి. ఈ ఇయర్కి నో ఫీజు హైక్ అని ఒక్క జీవో ఇవ్వండి. ఇక్కడ మీరు కూర్చున్న జర్నలిస్టులు కూడా కడుతున్నారు కదా ఫీజులు. 25%, 30%, 40% పెంచినటువంటి స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఒక్క జీవో ఇవ్వండి. అది మీరు చెప్పిన మాటనే కదా, ఫీజు నియంత్రణ చేస్తామని మీరే చెప్పిన మాట కదా. సో ఖచ్చితంగా గవర్నమెంట్లో ఉండే రిగిల్ రూమ్కి నా ప్రాధాన్యత అంశాలు, నా ప్రజలకు కావాల్సిన ప్రాధాన్యత అంశాలు విద్యా వైద్యం. దానికి అవుట్ రైట్గా 30,000 కోట్లు పెట్టినా కూడా, 60,000 కోట్లు పోయినా కూడా, యూత్కి ఇచ్చే లోన్లు ఒక 10,000 కోట్లు పోయినా కూడా, వ్యవసాయానికి ఇచ్చేటటువంటిది ఇంకో 10,000-15,000 కోట్లు పోయినా కూడా, ఇంకో 10,000 కోట్లు కూడా అదనంగా ఉంటాయి. అంటే 1,00,000 కోట్లు నువ్వు ప్రజల కోసం పెట్టాలని అనుకుంటే ఆ బడ్జెట్ అదనంగా ఉంటుంది. నేను లెక్కలు మీకు మీదనే చెప్పిన కదా, ఇంకా డీటెయిల్గా కూర్చొని చేస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకు చేసే చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. ఖచ్చితంగా మేము వచ్చినాక విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకుని, ఎందుకంటే వాళ్ళు మా రిసోర్సెస్ కదా, చదువుకొని రేపు పొద్దున వాళ్ళు మనకే సంపాదించి పెడతారు కదా, అంతే స్టేట్కే ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రాధాన్యత అంశంగా టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ. హలో మ్యామ్, కృష్ణవేణి ఫ్రమ్ TV5. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇంకా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇప్పుడు మీ డాడ్ కాదు బీఆర్ఎస్ అధినేతని ప్రశ్నించాను, నేను విమర్శించాను అంటున్నారు. గత 10 ఏళ్లలో ఇదే పని చేయడానికి మీకు ఏం అడ్డొచ్చింది, ఇప్పుడు ఏం రిలీఫ్ ఇచ్చింది? థ్యాంక్ యూ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ కాబట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది. మా అన్నలు ఎవరు అడిగిన వాళ్ళు క్వశ్చన్స్ ఒకరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పలేదు. దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెల్ నోటెడ్. మా పట్ల జరుగుతున్న వివక్షను మేము తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. సెకండ్ థింగ్, యు ఆర్ వెరీ రైట్ అమ్మ. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ సిస్టమ్, ఏదైనా పార్టీలో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు TV5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ TV5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన, కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సింది, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%. వాటిని అన్నింటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్,
బట్ దెన్ ఐ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ. మేడం రాహుల్ గారు. మేడం కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు అని అన్నాడు. తర్వాత హీ సెడ్ ఎస్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. నో మీరు జాగృతి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇట్ హెస్ ఎస్కలేటెడ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ. నో దిస్ షోస్ యువర్ పార్టీ falls in a clear pattern within the family to develop two centers of power right in the bud. How do you react to this? Well, you are very wrong. I am sorry to say that, because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He's in various cases. He's only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ ఎక్స్ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో, ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది. నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తాను. థ్యాంక్ యూ. ప్రైవేట్ హెచ్ఎఫ్డివి యువతకి మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నారు. రీసెంట్గా జైనింగ్స్ చూస్తే మాత్రం మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ జైనింగ్స్ ఇస్తున్నారు. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దించడానికి మీరు ప్రియారిటీగా ఉంటున్నారా? ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎక్స్ ఎమ్మెల్యేనో ఎక్స్ మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది, అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినని చెప్తే బాగుండదు, కానీ ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఒక నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులు పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తాం. నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. 1 సెకండ్. ఎవరు మేడం నమస్తే అండి. మీ దగ్గరే పెట్టుకోవద్దు అట్లా మైక్. చెప్పండి, ఇప్పుడే మీ పేరు చెప్పండి. మేడం నమస్తే అండి. హరికృష్ణ 6 టీవీ. మీరు ఏదనుకున్నా అనుకోపోయినా తెలంగాణలో కేసీఆర్ అనే ఒక బ్రాండ్ ప్రతి గ్రామంలో ఉంది. ఇప్పుడు ఆ బ్రాండ్ మారిపోయింది. మారిన మనిషి మరమనిషి అని చెప్పి మీరు తెలంగాణ సమాజంలోకి వచ్చారు. ప్రజలు 10 సంవత్సరాలు ఒక వినూత్న అవకాశం కేసీఆర్కి ఇచ్చారు, బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మీరు వచ్చి మారిన మనిషి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చేయలేదు అని చెప్పి ఇదే తెలంగాణ ప్రజల ముందు నన్ను ఆదరించడానికి వస్తున్నారు. మీరు ఇది కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అది కాలం నిర్ణయిస్తుంది కదా బ్రదర్. శేఖర్, మెట్రో టీవీ. మహిళలకు ప్రియారిటీ ఇస్తాము అని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ అంశాలపైన మీరు ఢిల్లీలో కూడా పోరాటాలు చేశారు. కానీ మీ పార్టీలో మహిళా రిజర్వేషన్ 33% ఇస్తారా, 50% వరకు ఇస్తారా? మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో? రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా, మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా 33%కి తగ్గకుండా ఖచ్చితంగా సీట్లు ఇస్తాం. 33% అని ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో మనకేందో కర్మ, కానీ బీసీలు 50%కి ఎక్కువనా 27% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి ఎప్పుడో ఒప్పుకున్నాం. 50% మహిళలు ఉన్నా కూడా 33% అని చెప్పి మనందరమే ఒప్పుకొని ఒక ముందడుగేసినాం. కాబట్టి దాన్ని ప్రస్తుతం బెంచ్ మార్క్గా తీసుకుంటున్నాం. బట్ మా ఆడబిడ్డలు లోకల్ బాడీస్లో అయినా,
మున్సిపల్ కార్పొరేషన్స్లో అయినా కూడా ఎప్పుడైతే అవకాశం ఇచ్చారో 33% దాన్ని వాళ్ళు పర్ఫామ్ చేసి 50% తెచ్చుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్లో 50% వచ్చినా, జిహెచ్ఎంసీలో 50% వచ్చినా అది మహిళలు తమ స్ట్రెంగ్త్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వచ్చింది. మా పార్టీలో ఖచ్చితంగా 33% తగ్గకుండా ఇస్తాం. ఏమాత్రం అవకాశం ఉన్నా 50% ఇవ్వడానికి నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. వన్ సెకండ్ సార్ ప్లీజ్. మహిళలకు అవకాశం ఇద్దాం, మీరు మైక్ ఇవ్వండి. ఆమె అడుగుతున్నారు ఇందాక నుంచి, సో గివ్ ఇట్ ఫర్ దెన్ యూ కమ్. కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చూసిరా ఆడబిడ్డలు కంగ్రాట్ చెప్తురా అన్న, అన్యాయం అన్న. నా పేరు శైలజ ఫ్రమ్ 99 టీవీ. సో మీరు పార్టీ ప్రకటించిన రోజు పాంచజన్యం అని చెప్పేసి కూడా 5 పెట్టారు. సో దాంట్లో ఎందుకు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పెట్టలేదనేది కూడా ఒక ప్రశ్న. అంటే గతంలో జంతర్ మంతర్ దగ్గర కూడా కవిత మహిళా రిజర్వేషన్ల కోసం కొట్లాడిన పర్సన్. సో పాంచజన్యంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎందుకు మీరు ఆ పేరు అనేది మెన్షన్ చేయలేదని చెప్పేసి క్వశ్చన్. మహిళ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేసే కేటగిరీ కాదమ్మా. ప్రతి అంశంలో విద్య అయినా, వైద్యం అయినా, సామాజిక న్యాయమైనా, ఉపాధి అయినా, వ్యవసాయం అయినా ప్రతి దాంట్లో మహిళలదే ప్రాధాన్యత. ఇలా వ్యవసాయం అనగానే, రైతు అనగానే అందరూ మొగ రైతు బొమ్మేస్తారు. కానీ ఇంట్లో ఆడవాళ్ళు పొలంలో పని చేయకుండా ఒక్క గింజ కూడా బయటికి రాదు. అది గ్రౌండ్లోకి పోయి చూసేటటువంటి వ్యక్తిగా మా మహిళా రైతులు ఎంత కష్టపడతారో నేను చూస్తున్నాను. ఇవాళ వ్యవసాయం కోసం నేను చెప్పే ప్రతి విషయం, విద్య కోసం నేను చెప్పే ప్రతి విషయం, నేను మళ్ళీ ఒకసారి మొత్తం నా స్పీచ్ అయ్యాక కూడా చెప్పాను. ఈ అన్ని అంశాల్లో అండర్ కరెంట్గా పురుషులకు ఎంత అవకాశం వస్తుందో మహిళలకు కూడా అంతే అవకాశాలు ఇస్తాను. నేను ఒక మహిళగా ప్రత్యేకంగా మహిళల గురించి చెప్పే అవసరం లేదు. డెఫినెట్గా నా మైండ్ ఫస్ట్ మహిళల దిక్కే పోతుంది, మహిళల కోసమే పనిచేస్తుంది. ఆ ప్రయారిటీ ఖచ్చితంగా ఉంటుంది. అది పొలిటికల్ పొజిషన్స్లో అయినా సరే, ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ అయినా సరే, సోషల్ జస్టిస్ అయినా సరే. ఇవాళ అందుకోసమే ఓబీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు మన మొత్తం రాష్ట్రంలో ఓబీసీ కోటాలో బీసీ మహిళలకు ఉపకోటా ఉండాల్సిందని డే 1 నుంచి కమిట్మెంట్తో నేను పనిచేస్తూ ఉన్నాను. డే 1 నుంచి నేను చెప్తా ఉన్నాను. సో ఆటోమేటిక్గా నా మనసు మహిళల దిక్కే గుంజుతుంది. ప్రత్యేకంగా నేను చెప్పినా చెప్పకపోయినా మా అక్క చెల్లెలు అనేటటువంటి వాళ్ళు నాకు ప్రయారిటీ అంశంగా ఉంటారని మాత్రం తెలియజేస్తాను. మల్లికార్జున్ రెడ్డి, సాక్షి చీఫ్ రిపోర్టర్ని. మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. బలవంతంగా చెప్పించుకుంటున్నట్టు కదా. 2 ప్రశ్నలు. ఒకటి ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినంత ఈజీ కాదని అన్నారు. అంటే ఒక పార్టీ నడపాలంటే చాలా రిసోర్సెస్, చాలా వ్యూహాలు, ఎత్తుగడలు ఎన్నో అవసరం ఉంటాయి. ఒక మహిళగా అట్లాంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్నాయని అనుకుంటున్నారు. రెండోది వచ్చేసి అంటే దానికి అది అంటే మీ కార్యాచరణ ప్రణాళిక అనేది పార్టీని నడపడంలో ఎట్లా ఉండబోతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే, పాంచజన్యం అనేది ఒక ఎన్నికల టైంలో ఇచ్చే హామీ లాగానే ఉంది, కానీ ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నంత అంటే ఒక అంత గ్రావిటీ లేదు అనే ఒక విమర్శ కూడా వస్తుంది. దాని మీద మీరేం రిప్లై చేస్తారు? అంటే ఫస్ట్ ఒకటండి, మీరు ఒకవేళ కేసీఆర్ గారికి కొంచెం అందరు కరెక్ట్గా వినాలి ఈ మాట. ఒకవేళ కేసీఆర్ గారికి నా ప్లేస్లో కొడుకుండుంటే ఇలా ఆయన పార్టీ పెడితే మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగేవాళ్ళు కాదు. మీరు అడగడమే ఏం అడుగుతున్నారు, ఒక మహిళగా మీకు పార్టీ నడిపే శక్తి సామర్థ్యం ఉందా అని అడుగుతున్నారు. మహిళగా దేశాన్ని నడిపే శక్తి సామర్థ్యం ఉందని చెప్పి ఇందిరాగాంధీ గారు నిరూపించిండ్రు, జయలలిత గారు నిరూపించిండ్రు, మమతా బెనర్జీ గారు నిరూపించిండ్రు. అనేక మంది మహిళలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా దేశానికి అనేకమైనటువంటి వన్నెలు తెచ్చినటువంటి మహిళలు ఉన్నారు. వారందరి స్ఫూర్తితో పనిచేస్తాం. ఖచ్చితంగా మేము ఎవ్వరికి తీసిపోకుండా ఏ ఒక్క అంశంలో కూడా ఒక ప్రాపర్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ